చేసుకుందాం. మరొక మాట నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 57వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. క్షమించండి, 27, 57. యేసు శిష్యులుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము అతనికి ఇమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించాలక. శిష్యుడు ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు, భయపడు. పరికివాడు భయపడేవాడు శిష్యుడు కాలేడు. అక్కడ జరిగిన సంగతి ఏంటి? చాలా అల్లరిగా ఉంది, అల్లకొల్లోలమైపోయింది పరిస్థితి. విభ్రాంతమైన స్థితిలో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. దేనికోసం? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు, ఇక చనిపోవడానికి పట్టబడ్డాడు, చనిపోయాడు. ఇంతవరకు యేసయ్య ఉన్నప్పుడు మనకు బాగుండే, యేసుతో తిరిగేవారు, యేసు వెంట నడిచేవారు, యేసును వెంబడించేవారు, యేసును నమ్ముకున్న వాళ్ళంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మని వారు సైతం కూడా ఎందరో కలవరపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, విభ్రాంతి చెందుతున్నారు, అల్లకొల్లమైపోయారు, భయంతో ఉన్నారు. ఆ సందర్భంలో ఎంత ధైర్యం ఉంటే అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి అడుగుతున్నాడు, యేసయ్య దేహం నాకు ఇమ్మని, చనిపోయినటువంటి ఆ మృతదేహాన్ని నాకు ఇమ్మని. ఒకసారి ఆలోచన చేయండి, పరిస్థితులు ఎట్లున్నాయి? ఆందోళనగా ఉంది. ఏమండి, కరోనా వచ్చింది, ఆ కరోనా మూమెంట్లో పరిస్థితులు సరిగా లేవని ఏమండి అందరినీ కూడా ఇంట్లోనే ఉండమన్నారు, తిరగొద్దు బయట అన్నారు. ఒకవేళ వ్యక్తి తిరుగుతున్నాడంటే ఎంత ధైర్యం ఉంటే కానీ తిరుగుతాడు చెప్పండి? అందరూ ఏం చేస్తున్నారు ఇళ్లలో? ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. నిన్న మీటింగ్ జరిగించినటువంటి ఆ మినిస్ట్రీ పనిచేస్తున్న సేవకుని అమ్మగారు నాకు పరిచయస్తులు. వారి భర్త చనిపోయాడు ఇప్పుడు కరోనాలో. వారు ఆర్సీఎం చర్చికి సంబంధించిన వారు. స్థలం ఇచ్చారు బూడ్చుకోవడానికి, కానీ బూడ్చేదానికి రాలా, భూస్థాపన కార్యక్రమానికి రాలా. పిలిస్తే మేము ఎందుకు? కరోనా ఉంది ఈ బాబు, నేను అందులో కరోనాతో చచ్చిపోయాడు ఆయన కూడా. కరోనా ఉంది, నేను రా. సేవకుడు రాలా, ఎవరు రాలా. ఇంకా ఎవరినో చాలా మందిని అడిగారంట, వాళ్ళు రాలా. ఆ చనిపోయినటువంటి అన్నగారు, వాళ్ళ అన్నగారు నాకు ఫోన్ చేశారు, ఇలా మా తమ్ముడు చనిపోయాడు పాస్టర్ గారు, మీరేమనుకోకుంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, చాలామందిని అడిగాను, మీరైనా భూస్థాపన కార్యక్రమంకి వస్తారా? వస్తాను, మారు మాట్లాడలే నేను. అందరూ ప్లాస్టిక్ వేసుకున్నారు, ఎక్కడ ముఖాలు ఒకరి ముసుగు దొంగలలో ఎవరు కనపల్లా నాకు. నేను మాస్క్ వేసుకొని పోయినా కానీ ఆడికి మాస్క్ తీసినాక ఆడిపోయిన తర్వాత కూడా మాస్క్ తీసే వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, భూస్థాపన కార్యక్రమం చేశా. ఇంత ధైర్యం ఉండాలండి. ఆయన కాదు, మన పావని వాళ్ళ అబ్బ కూడా కరోనాలోనే.
ఇంకొక ఆమె వచ్చేది మన దగ్గరికి, వాళ్ళ అవ్వ అప్పుడప్పుడు కనిపేది మెరుపు తీగేలాగా, వాళ్ళ అవ్వ కరోనాతో చనిపోయింది. ఆమెను కూడా ప్రతి దానికి భయపడితే కాదండి. అయిన దానికి, కాని దానికి, చిన్నదానికి, పెద్దదానికి. అందుకనే భయపడేటోడు భయపడే ఆమె రోజు చేస్తారు. ధైర్యంగా ఉన్నవాడు ఒక్కరోజే చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడుతూ 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 ఉన్నావంటే రోజు చేస్తూనే ఉంటావు. ధైర్యంగా ఉండు, ఒక్కసారి చచ్చిపోతావు. పోతే ఎంతకాలం బతుకుతావు? ఎప్పుడైనా పోయాల్సిందిగా. పరిస్థితులకు రాజీపడి, పరిస్థితులు బాగలేవని, స్థితిగతులు బాగలేవని, అవమానంతో ఉన్నామని, హేళన చేస్తారని, ఎగతాళి చేస్తారని, అయ్యో ఎంతమంది దేవునితో ధైర్యంగా జీవించలేకపోతున్నారు. అయితే ఆ పరిస్థితి వేరు. అరిమతయి యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యంతో అడుగుతున్నాడు పిలాతు దగ్గరికి వెళ్ళి, నాకు యేసయ్య దేహం ఇస్తావా? నేను నా కొరకై తొలిపించుకున్న సమాధిలో నా యేసయ్యను నేను ఉంచుకుంటాను, పెడతాను అక్కడ. అందరు గుండెల్లో గుబులు పుడతా ఉంది. యేసయ్య పేరు చెప్పుకుంటేనే కష్టం అన్నట్లుగా, యేసుతో తిరిగినానంటేనే ఏమవుతుందో అన్నట్లుగా, యేసు వెంటనే నడిచాలని చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని పిరికి వాళ్ళగా ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. ఆ సందర్భంలో నా ప్రియ దేవుని బిడ్డలారా అడుగుతున్నాడంటే ఎంత ధైర్యం ఉన్నది. దేవుడు కలిగి ఉన్న వారు ఎలా ఉంటారంటే, అందుకనే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారు సింహం వలె ఉంటారు నీతిమంతులు, అనగా దేవుని పిల్లలు, అనగా దేవుని నందు విశ్వాసం ఉంచి దేవుని అడుగు వాళ్ళలో జరిగే నడిచే ఆ శిష్యులు ధైర్యంగా ఉంటారు. నా దగ్గరకు వచ్చి ఒక అన్నగారు మాట్లాడినారు, అన్నా మేము పలానా చోట చర్చి పెడతా ఉంటే పలానోళ్ళు ఆటంకం చేశారన్నా, వాళ్ళే పోయి కంప్లైంట్ ఇచ్చారన్నా. ఎందుకన్నా అంత వాళ్ళకు భయం మేమంటే? అసలు నువ్వన్నా ఇంతకు ఉండాల్సినవి, అందరు వచ్చి పెడతానే కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంతవరకు ధైర్యంగా ఉన్నావు. వాళ్ళే పోయి చెప్పేశారు మా సంఘం పెట్టనీయకుండా. నాతో ఇద్దరు వ్యక్తులు అన్నారు. నేను అన్నాను, నేను కన్న నా పిల్లలైతే నా దగ్గర ఉంటారు, నేను కన్నని పిల్లలు అయితే ఎన్ని రోజులు నేను సాక్కునే వాళ్ళు నేను అక్కడ ఇక్కడ ఎత్తుకొచ్చుకొని, లేకపోతే బాకీ తెచ్చుకోనో, అది బదులు తెచ్చుకోనో, లేకపోతే అప్పు తెచ్చుకోనో, లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఆ చిన్న చిన్న మిఠాయో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చిన నానాను అమ్మను నానాను అమ్మను నానమ్మ ఎన్ని రోజులు ఉంటారు? నా పిల్లలైతే, నేను కన్న నా పిల్లలైతే, నా బోధ చేత పుట్టిన వారైతే, నా దేవుని మాటల చేత మార్పు చెందిన వారైతే, నా పిల్లలైతే నన్ను విడిచిపెట్టకుండా పోతారు. నా పిల్లలు కానీ వెళ్ళిపోతారు. నాకే నేను అన్నాను, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అంత ఉన్నా నేను ఒక్కనైనా కూడా ఉండి దేవుని ఆరాధిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకై నిలబడి పోరాడతా. హల్లెలూయా. దేవుని కొరకై లోకములో ఛాలెంజ్గా బ్రతకడానికి ధైర్యంగా ముందుకెళ్తా. వాళ్ళకు డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, బంధుత్వం ఉండొచ్చు, తెలిసిన వారు వీరు రాజకీయ నాయకులు అండగా ఉండొచ్చు. ఎవరైనా ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పరిస్థితులు అల్లకొల్లోలమైపోయినాయండి. అయినా కూడా అరిమత్తయి యోసేపు వెళ్ళి ఇదిగో పిలాతు గారిని అడుగుతున్నాడు, నాకు ఇస్తే నా సమాధిలో నేను ధైర్యం, ఆయన శిష్యులైన వారికి ధైర్యం వస్తుంది, ఆయన బిడ్డలకు ధైర్యం ఉంటుంది. ఒకవేళ నీ పరిస్థితుల రీత్యా భయపడి సస్తా ఉన్నావా, అనారోగ్యమని, ఆర్థిక ఇబ్బందులని, సమస్యలని, అయ్యో బాబోయ్ భార్య అని, భర్త అని, పిల్లలని, సమాజంలో వారని వీరని, ఆ శత్రువు ఈ శత్రువు, రోజు భయపడి బిక్కి మన సస్తున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు చావద్దు నా కుమారుడా, నా కుమార్తె, నీకు నేను ధైర్యం ఇస్తా ఎదుర్కోటానికి. నా శిష్యురాలు, నా శిష్యుడు అవుతావు, నా మాట విను, నన్ను వెంబడించు, నాపై ఆధారపడు, నన్ను అనుకో, నీకు ధైర్యం వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగోండి, ఒక పిల్లవాడు రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు అటు సైడు ఇటు సైడు బండ్లు వస్తుంటాయండి పిల్లవాళ్ళు, కానీ ఆ పక్కన వాళ్ళ నాన్నతో వెళ్తున్నప్పుడు ఎంత హ్యాపీగా దేన్ని పట్టించుకోకుండా వాళ్ళు జాయిగా నడుస్తూ ఉంటారు. ఒకసారి గమనించినారు ఎప్పుడన్నా? గమనించండి. ఈ కవితపైన అమ్మనో నాన్ననో ఉన్నాను అనుకోండి పక్కన, ఎంత హ్యాపీగా జాయిగా, అంటే అక్కడ నుంచి ఎంత స్పీడ్గా బండ్లు వస్తున్నా, ఎన్ని బండ్లు వస్తున్నా, లేకపోతే వెనక నుంచి ఏమొస్తున్నాయా అని ఏమి చూడరండి. ఎందుకో మా అమ్మ అంతే, ఎందుకో మా నాన్న ఉన్నాడు నా దగ్గర, నా పక్కన ఉన్నాడుగా, అవుజాయ్ మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, నాకేంటి భయం? ఎంత ధైర్యమో. లేకుంటే ఒక్కతో చిన్న పాపను వదిలిపెట్టండి, ఎట్లుంటారు వాళ్ళు, పోమంటే బయటికి ఆ నుంచి అట్లా పోవాలన్నా కూడా అని ఏడ్చి వెనక్కి వచ్చేస్తారు. ఒకవేళ లాగుతాన్ని కూడా వేరే వాళ్ళు లాగుతండి, నేను రాను అని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? నాన్న మన కన్న తండ్రి మనతో ఉంటే భయమేమి ఉండదు. ఏనా తిరిగేది అయిపోయిందా టూరు? కూర్చో. మీరు పోయింది కాక మళ్ళా వినే మీ నాయన వాక్యం, మీ నాయన వినేటోడు కూడా మీకోసం తిరుగుతున్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పింటా నేను వెళ్ళకూడదు అట్లని? మీ ఇద్దరికి పర్సనల్గానే చెప్పు, ఎన్నిసార్లు చెప్పింటా. మీరు కనపడకపోయేసరికి మీ నాయన టెన్షన్ ఎవరికైనా ఉంటుంది కదా. ఇలానే దేవుని సన్నిధిలో కనపడకపోతే మన తండ్రికి టెన్షన్, ఎక్కడ పోయిందో ఎక్కడ పోయినాడో నా కుమారుడు, ఎక్కడ తప్పిపోతుందో ఎక్కడ తప్పిపోతాడో నా కుమారుడు, నా కుమార్తె. ఏ అడవి మృగానికో, ఏ తోడేళ్ళకో, ఏ అని యజమానుడు బాధపడుతున్నట్లు, కన్న తండ్రి ఆలోచించినట్లుగా పరమ తండ్రి అయిన దేవుడు కూడా మనకు ఆలోచన చేస్తాడండి. హల్లెలూయా, ఆలోచన చేస్తాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ధైర్యంగా ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చదివించాను, అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి చదివితే అక్కడ రాయబడిన మాట నేను చెప్పాను. ఆ వాక్యం మరొకసారి చదువుతాను, జ్ఞాపకం చేస్తున్నా. వారు యుద్ధలేని పామురులని, 4వ అధ్యాయం 13వ వాక్యం, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. చదువుక, వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ధైర్యం ఎలా వచ్చింది? యేసు వారితో కూడా ఉన్నాడనే ఆ సంకేతం గుర్తుపట్టారు కాబట్టి ధైర్యం ఉన్న వాళ్ళు ఇల్లు.
వాళ్ళంతా ఆ పేతురు యోహాన్ల ధైర్యాన్ని చూసి యేసయ్య వాడితో ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా ఉన్నారా బాబు అని అందరికీ చెప్తున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనతో ఉన్న వాళ్ళు మనతో చెప్తున్నారా? ధైర్యంగా అదిగో బా యేసుతో ఉన్నది కాబట్టి రా ఇన్ని కష్టాలు వచ్చినా కూడా కట్టు కదలానా, యేసు ఆమెతో ఉన్నాడు కాబట్టి అంటున్నారా? యేసయ్యని కూడా ఏం పనికిరాందమ్మా ఆమె అంటున్నారా? అంత పిరికితనమా దేవుణ్ణి నమ్ముకొని కూడా అంటున్నారా? బా యేసుతో కూడా ఉన్నవాడు కాబట్టి అండి, అంత నష్టం వచ్చినా, అంత కష్టం వచ్చినా, అంత బాధ వచ్చినా కదలలా. సియోను కొండవలే ఉన్నారు. కూర్చోనన్నా, కూర్చో. సియోను కొండవలే ఉన్నారు అని చెప్తున్నారా? గుండ్రాయి మాదిరి ఎక్కడ పడితే అట్లా తిరుగుతున్నాడండి. కొంచెం కష్టం వచ్చేసరికి, కొంచెం బాధ వచ్చేసరికి అంటున్నారా ప్రజలు? వారు ఇది లేని పామరులే, వాళ్ళకి చదువు రాదు సంధి రాదంట. కూర్చో జాయ్ కొడతాయి కడే, కూర్చో కూర్చో కూర్చో. వారు చదువు సంధ్య లేదు వాళ్ళకి, కానీ ధైర్యం మాత్రం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? యేసు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి. అందుకో ఆ పరిస్థితులు బాగలేవు, స్థితిగతులు బాగలేవు, బయట యేసు ప్రభు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కానీ వీరు వెళ్తా ఉంటే కార్యాలు జరుగుతున్నాయి. కార్యాలు జరుగుతూ ఉంటే వారి ధైర్యాన్ని చూసి వీళ్ళు అంటున్నారు, వీరు యేసుతో కూడా ఉన్నవారు. హల్లెలూయా. నీతో అంటున్నారా? పుట్టించుకున్న తండ్రి దగ్గర కనపడడానికి ధైర్యం లేదు నీకు. పుట్టించుకున్న కన్న తల్లి దగ్గర ఎదుట కనపడడానికి ధైర్యం లేదు. తోబుట్టులతో మాట్లాడడానికి ధైర్యం లేదు. చిన్న కష్టం వచ్చి ఆ కష్టాన్ని తట్టుకొని తాలుకొని ఎదుర్కోవటానికి ధైర్యం లేదు. కాస్త నష్టం జరగగానే ఓ కంగారు పడి తేడాబడి సత్తనం ధైర్యం లేదు. కొంచెం అనారోగ్యం అలుముకోగానే ఏమో అయిపోయినట్టుగా పిరికితనంతో రోజు చచ్చిపోతున్నావు. ఎప్పుడు బీపీ పెరుగుతుందా, ఎప్పుడు షుగర్ పెరుగుతుందా, ఎప్పుడు ఏం కథ అని ఎందుకట్లా భయపడతావు? నేను చెప్పాను కదా, భయపడితే రోజు చస్తావు. ధైర్యం కొండ ఒక్కసారి చస్తావు. జాయ్ కూర్చోనా, రోజు దత్తాం. ధైర్యం కొంటే ఒక్కసారి దత్తాం. ఈ రోజున క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా ధైర్యం చాలట్లే ప్రజలకి. బైబిల్ పట్టుకొని తిరగడానికి కూడా ధైర్యం చాలట్లే ప్రజలకి. అవునా కాదా? బైబిల్ పట్టుకొని కొంగు చాటున పెట్టుకొని వస్తారు కొందరు. కొందరు చిన్న బైబిల్ ప్యాకెట్లు పెట్టుకొని వస్తారు. పట్టుకుని కూడా పట్టుకొని సిగ్గు లేదంటే భయమో. మరి క్రీస్తు గురించి ఏం చెప్తారండి? ఆయన అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. వారిని నువ్వే శిష్యునిగా ఉండకపోతే, ఎంత భయపడి చస్తా ఉంటే, ఆయన చెప్పినట్లు వినకుండా ఉంటే, ఆయన అడుగుజాల్లో నడవకుంటే ఇంక ఇతరులకు ఏం చేస్తాం? మనము ఇతరులకు ఏం చెప్తాం? ఈమె దేవుని యందు ప్రార్థన చేసుకొని బయలుదేరింటది. నల్లపిల్లి ఎదురు రాకూడదు, అడ్డం రాకూడదు. మళ్ళీ వెనక్కి పోయి ఏం చెప్తుంది? కాలు కడుక్కొని మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ బయలుదేరుతుంది. ప్రార్థన చేసుకొని బయలుదేరాడు. మనము వెనక్కి ముందు రాకూడదు. వచ్చాడా? వచ్చిందా? మళ్ళీ ఆయన వెనక్కి పోయి వీలైతే నీళ్ళు వసుకొని మళ్ళా బైబిల్ పట్టుకొని పెద్ద భక్తుని మాదిరి ప్రార్థన చేసుకొని మళ్ళా ఇక దారిలో పడేసుకున్న నిమ్మకాయ దాటామనుకో ఇంకా సత్య చలి జ్వరం ఆ రాత్రికి.
ఎంత ధైర్యమో చూడండి కదా. యేసు నాతో కూడా ఉన్నాడంటే ఎందుకు భయపడతావు? యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. జయం 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 జయం. చేతులు పనిచేస్తున్నాయా? నోళ్ళు పనిచేస్తున్నాయా? మనందరికీ పని చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యంగా ఎదుర్కోవాలి పరిస్థితులు. కృంగిపోతే ఏం లాభం? పడిపోతే ఏం ప్రయోజనం? ఏమండి, ఏటి మీద అలిగితే ఏమన్నా ప్రయోజనమా? చెప్పండి మీరే. ఏటి మీద అలిగితే ఏమన్నా ప్రయోజనమా? ఆ నీళ్ళు మారుతూనే ఉంటాయి, ఏట్లో వస్తుంటాయి పోతుంటాయి, దానికి ఏం ప్రయోజనం లేదు నువ్వు ఎంత అలిగినా. అంతే మన పని కూడా. దేవుని మీద అలిగితే ఏమవుతుందండి? సంఘం మీద అలిగితే ఏమొస్తుందండి? అంత పిరికితనమా? నాకు ఒకసారి అనిపిస్తుంటది, నేను ఇప్పటికే ఎంత దగ్గర 14 సంవత్సరాలు అయిపోయింది. 14 సంవత్సరాలు బోధ అయిన వాళ్ళు కూడా ఈ రకంగా ఇంత పిరికి వాళ్ళ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంత భయస్తులా అంటే పరిస్థితులు ఎదుర్కోలేనంత విశ్వాసం లేదా? ఎక్కడింటున్నారు ఈ మాటలు? ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎక్కడ పెట్టేస్తున్నారు బోధ? అనారోగ్యం ఎదుర్కోలేనంత పిరికివారా? అయ్యో అయ్యో, ఎంత బాధ. ఆ రోజున తెగించిపోయి అడుగుతున్నాడు అరిమతేయ యోసేపు, నాకి ఎంత ధైర్యం వస్తే కానీ తెగించాడని. ఎంత ధైర్యం ఉంటే కానీ తెగిస్తాడు. ధైర్యం ఉన్న వాళ్ళే తెగిస్తారు. తెగించేవారే ధైర్యవంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు సరిగా లేవు, అయినా కూడా పేతురు యోహానులు పోతూ ఉంటే అనేకులు ఆయనను ముట్టుకొని ఆయన నడికట్టును తగులుకొని స్వస్థపరచబడిన వారు, అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్యకార్యాలు జరిగిన వారు, వారందరూ చూసి భయపడి వారిని చూసి అలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే యేసు వారితో కూడా ఉన్నారు. ఎందుకంత ధైర్యం ఎక్కడి నుంచి చూడండి? యేసు వారితో ఉన్నాడు. హల్లెలూయా. ఓయ్, కరెంటు తగులుతుంది. బా, ఏం బుద్ధి కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నా, భయపడొద్దు. పరిస్థితుల్ని ధైర్యంగా దేవుని నీకు నువ్వు ఎదుర్కోలేవు. నీ చేత కాదు, నీ చేత కాదు, దేవుని చేత. కూర్చున్నట్టు ఎందుకు తీస్తావు నాన్న? బాగా బుద్ధి కూర్చున్నాడు కదా. నీ చేత కాదు, నా చేత, మన వల్ల కాదు. యేసు ద్వారానే ఎదుర్కోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే మనకు పరిష్కారం. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన శిష్యులు ధైర్యంగా బ్రతుకుతారు ఈ లోకంలో. భయపడి బ్రతికేవారు కాదు, పిరికితనంలో ఉండేవారు కాదు, పరిస్థితులు ఎదుర్కోలేని వారు కారు, అనారోగ్యమును ఎదుర్కోలేని వారు కారు, నష్టాలను ఎదుర్కోలేని వారు కారు. ఆయన శిష్యులు ధైర్యంగా ఎదుర్కొంటారు, వాటిని జయాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకొరకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన శిష్యునివైతే, శిష్యురాలువైతే నీవు ధైర్యంగా ముందుకెళ్ళాలి, ధైర్యంగా బ్రతకాలి. అలాగా నువ్వు బతుకుతూ అందరికీ ధైర్యాన్ని నూరిపోయాలి. అందరికీ ధైర్యాన్ని నూరిపోయాలి. వాళ్ళ బతుకు మీద ఆశ ఉండదు.
భయపడి చస్తా ఉంటారు. భూతద్దంలో సమస్యలు చూసుకొని నెత్తి మీద పెట్టుకొని ఓ అని కుమిలిపోయి చస్తాడు. అట్టోళ్ళ కల్లా నీవే మనమే ధైర్యాన్ని తెలియచేయాలి. రా, నా ధైర్యం నీకు కావాలా? నా యేసు నీతో ఉంటాడు, వెంబడించు, ప్రత్యేకించబడు. నీ పరిస్థితులు కూడా మారిపోతాయి, నీ స్థితిగతులు కూడా మారిపోతాయి. నేను వెంటాడే అవి ఏవైనా కనుమరుగైపోతాయిరా అని మనం కూడా సమస్త మానవాళికి చెప్పగలం. లేదంటే మనమే ధైర్యంగా లేకపోతే ఇతరులకు ధైర్యం ఏం చెప్తామండి? నా ప్రియ దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఆయన శిష్యులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది రెండోది. మొదటిది ఆయన ఆనుకొని జీవించాలి, ఆనుకొని బ్రతకాలి. ఆనుకొని అంటే ఆధారపడి బ్రతకాలి, అంటే హత్తుకొని బ్రతకాలి. హత్తుకున్నామను హక్ చేసుకుంటాం కదా, అట్లానే బ్రతకాలి. ఇక అంటే అంతా ఆనుకొని జీవించాలి అని దాని అర్థం. రెండోది ఆయన కొరకు ధైర్యంగా బ్రతకాలి. లోకంలో పరిస్థితులు సరిగా లేవు, నువ్వు అనుకోవచ్చు అరిమత్తయి వేసేవని. అప్పుడు ఎట్లుందంటే యేసు ప్రభువునే చంపేటట్టున్నారు. అసలు ఇంట్లో నుంచి బయటికి డోర్ దాటుకు తీసుకొని రాలేరు. కానీ ఈయన ధైర్యంగా పోయి పిలాతుని అడిగారంటే ఎంత పలాతుయినా ఒకసారి ఆలోచన చేయండి. పిలాతుని అడిగాడంటే మరి ఆయన శిష్యులకు అంత ధైర్యం ఉంటుంది. మరి నీకు అంత ధైర్యం లేదంటే నువ్వు శిష్యురాలుగా శిష్యునిగా మార్చవల్లా, ఇంకా రావాలా, ఆ రూపులోనికి రావాలా, ఆ రూట్లోనికి రావాలా, ఆ స్వభావంలోనికి రావాలా. అప్పుడు నీ ముందర ఉన్న, వెనకల ఉన్న, ఈ ప్రక్కల ఆ ప్రక్కల ఉన్న ఏ సమస్యనైనా ఎదుర్కొంటావు, ధైర్యంగా ముందుకెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం లూకా శుభవార్త 19వ అధ్యాయం చదువునా, 36, 37 నుంచి చదవండి అక్క. 19వ అధ్యాయం. ఆయన వెలుచుండగా పడిచిరి ఒలివ కొండ నుండి సమీపించుచున్నప్పుడు, గుర్తుంచుకోండి నా మాట వినండి. ఇక్కడ బాగా శిష్యుల సమూహం అంతా సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు ఆ మహిమయు కలుగునుగాక చలక. అలా వెళ్తే ఏమండి సమయం దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆ సమయం ఆసన్నమైంది, ఇక పట్టబడే సమయం. అప్పుడు వస్తూ ఉంటే శిష్యువ బృందం అంతా, సమూహం అంతా కూడా దారి పొడవున బట్టలు పరిచి, అక్కడ రాయబడింది, శిష్యుల సమూహం అంతా కలిసి దేవుణ్ణి సంతోషంగా స్తుతించుచూ ఉండిరి. హల్లెలూయా. ఆయన శిష్యులు ఆయనను స్తుతించేవారిగా ఉంటారు. అర్థమైందా? ఆయన శిష్యులు ఆయన స్తుతించేవారుగా ఉంటారు. ఆయన శిష్యులు ఆయన ఆరాధించేవారుగా ఉంటారు. ఆయన శిష్యులు ఆయన కొరకు పాటలు పాడేవారిగా, ఆయన కొరకు ఆరాధించేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా, ఆయన్ని హెచ్చించేవారిగా ఉంటారు. ఈ అనుభవంలో ఉన్నామో మనం? ఇది నీకు నాకు మనకే కాదు, సమస్త సర్వ మానవాళి కొరకు కూడా. ఒకరికి ఇద్దరికి మనకేం కాదు. కాకపోతే ఆల్రెడీ మనం ఆయన మార్గంలోనికి వచ్చినాం గనక, డమ్మీ శిష్యులుగా పిలువబడుతున్నాం గనక, ఒరిజినల్ శిష్యులా డమ్మీ శిష్యులా చెప్పాలండి? అది మీ అంతరాత్మకు తెలిసి ఉండాలి.
కదా. ఒకవేళ డమ్మి శిష్యులు అయితే ఈరోజు ఒరిజినల్ శిష్యులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఒరిజినల్ శిష్యులే అయితే ఆయన స్తుతించు రోషం కలిగే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్తుతించే బిడ్డగా ఉండు, ఆయన ఆరాధించే ఆరాధికురాలుగా ఉండు. శిష్యులు మాత్రమే. అందుకనే స్తుతించు అంటే చాలా మంది స్తుతించలేకున్నారంటే శిష్యులుగా లేరని నాకు అర్థమవుతుంది. స్తుతించేవారు ఎవరు? శిష్యులు. శిష్యులు ఎవరు? స్తుతించేవారు. మరి స్తుతించలేకపోతున్నామంటే మన శిష్యులు కాదు అని అర్థమవుతుందిగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్నవారు, ఆయనను వెంబడించేవారు, ఆయన అడుగుజాలు నడిచేవారు శిష్యులు దేవుని స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిస్తారు, హల్లెలూయా. అనేకుల ఎదుట, అన్ని జనుల ఎదుట, సమాజములో, సంఘములో, అందరి ఎదుట ఈ ప్రపంచానికి ఘనుడైన ఆ సృష్టికర్త అయినటువంటి యేసయ్య నామాన్ని స్తుతించకుండా ఉండలేరు. నోరు మూయి అన్న కూడా నువ్వు మూసుకొని నేను స్తుతిస్తా అంటారు. ఎందుకంటే ఆ గురువు యొక్క స్టామినా ఈ శిష్యునికి తెలుసు కాబట్టి స్తుతించకుండా ఉండలేడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇంట్లోనే ఉన్నా, పనులకు వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, మరి చదువుకోవడానికి చదువుకే వెళ్తున్నా, కాలేజీకి ఎక్కడున్నా నిత్యము నువ్వు స్తుతించే బిడ్డగా ఉండాలి, ఆరాధించే బిడ్డగా ఉండాలి. అలా ఉండగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు. ఆయన బిడ్డలు ఎరుకో గోడ తెలుసా? మనం కట్టుకునే గోడలు కాదు, ఊపితే పడిపోయేవి కాదు. చాలా బలమైనవి. స్తుతులు చెల్లిస్తూ తిరిగి ఒక్కసారిగా బిగ్గరగా తన ఒంట్లో తన శక్తిని బట్టి బిగ్గరగా కేకలేసి ప్రభుకు స్తోత్రం చెబితే గోడ కుప్పకూలిపోయింది. ఎరుకో గోడ, యోర్దాను నది స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తే ఏకరాశిగా మారిపోయింది. ఎర్ర సముద్రం పాటలు పాడుతూ స్తుతించుకుంటూ వెళ్తా ఉంటే పాయలైపోయింది. అర్ధరాత్రి పాటలు పాడుతూ దెబ్బలు తిని కొట్టించుకొని బోండాలు చేతికి వేసుకొని అంటే సంఖ్యలతో బంధింపబడి ఉన్నా కూడా, రక్తసిక్తంతో ఉన్నా కూడా వారు అర్ధరాత్రి పౌలు శీలలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే చెరసాలకే భూకంపం వచ్చింది. అరే ఇవన్నీ కట్టుకోతలా? ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నోట్లో మాట రాదెందుకు? అంటే నీకు అలాంటి కార్యాలు వద్దా? అలాంటి కార్యాలు నీ కుటుంబంలో వద్దా? సమస్యలనే గోడలు కూలిపోవాలంటే నువ్వు స్తుతించకపోతే ఎట్లా? నువ్వు వెళ్ళే ఆ దారిలో నీ కష్టాల నుండి విడిపించబడాలంటే స్తుతించకుంటే ఎట్లా? రహదారిగా మార్చబడాలంటే, నువ్వు చేసే పని ఆశీర్వదించబడాలి, జయ జీవితం పొందాలంటే స్తుతించకుంటే ఎట్లా? ఓ అమ్మ ఇలా ఉంది నా పరిస్థితి, అలా ఉంది అనుకొని అట్లా ఉండిపోతే పౌలు శీలలు గినక అలానే ఆ అర్ధరాత్రి మాకెవరు దిక్కు, ఈమెను కొట్టి చంపి లోపల పెట్టేశారు, పైపిచ్చు జైల్లో ఆ గదిలో ఉన్న కూడా చేతులకు బొండాలు వేశారు, అంటే సంఖ్యలు వేశారు, బంధించారు. ఇంకెన్నడైతే వీలవుతుందా స్తుతించాలనుకున్నారా? పాటలు పాడి ఆ రకంగా స్తుతించినారు. సంఖ్యలు, బోండాలు, మైసూరు బోండాలు కాదు అవి, ఇనుప సంఖ్యలు. చెరసాల బద్దలైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుడు స్తుతించే బిడ్డలకు దేవుని గొప్ప ఆధిక్యత, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన శిష్యులైతే ఆయన్ను స్తుతిస్తారు, ఆయన వెంబడించే బిడ్డలైతే ఆయన స్తుతిస్తారు, ఆయన నమ్ముకున్న వారైతే ఆయన స్తుతిస్తారు, ఆయన ఎందుకు విశ్వాసించిన వారైతే ఆయన స్తుతిస్తారు, ఆయన అడుగుజాడలో ఆయన చెప్పినట్లు వినేవారైతే ఆయనను స్తుతించకుండా మానలేరు. స్తుతించడానికి సిగ్గుపడేవారు కాదు, స్తుతించడానికి ప్లేసు, టైము, డేటు వెతుక్కునేవారు కాదు. స్తుతించేవారు హద్దులు, సరిహద్దులు చూసుకునేవారు కాదు. స్తుతించేవారు వేటిని చూడరు, యేసయ్యనే చూస్తారు. వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారే శిష్యులు. హల్లెలూయా. అటు శిష్యులుగా ఉన్నామా మనం? అలాంటి శిష్యత్వంలో, అనుభవంలో ఉన్నామా? నిన్న గమనించినారా? మీ ఇద్దరు ఎవరెవరు వచ్చినారు? అందరు వచ్చినారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొందరు వచ్చారు. గమనించినారా? పరిచర్య ఒక్కో చోటుకు పోయినప్పుడు కొన్ని నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడానికే దేవుడు మనం తీసుకొని వెళ్ళేది, టైంపాస్ కాదు. పరిచర్య విధానం ఎట్లుందో ఒకసారి చూసినారా? పరిచారకులు ఎలాగ పనిచేస్తున్నారో చూశారా? సహకారులు ఏ విధంగా ఉన్నారో చూశారా? అలాంటి వారండి శిష్యులు అంటే. గురువు చెప్పినది వినడమే, సేవకులు చెప్పిన మాటలు వినడమే. ఆడదాకా పోయారా అంటే ఇప్పుడే వెళ్ళాలా, రేపు పోయి రావాలా, ఇప్పుడు వెళ్ళాలా, రేపు పోయి రావాలా, ఇంకొక వారం తర్వాత పోయిరామంటావా? వీళ్ళు శిష్యులు అంటారా? అది చేసి పెట్టు అన్నామనుకో, సర్లే ఒక నెల తర్వాత చేస్తే ఏమవుతుంది? గురువు చెప్పిన మాట వినేవాడు శిష్యుడు. మరి ఆ మాట వినలేదంటే నువ్వు శిష్యుడువో శిష్యురాలు, నువ్వే నీ అంతరాత్మ జ్ఞాపకం చేసుకోబా. నాకెందుకు? దేవుని స్తోత్రం. కాకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయనకు మనం శిష్యులమై ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు మనము శిష్యులమై ఉండాలని కోరుకుంటున్నాడు. శిష్యులంటే ఎవరు? గురువు చెప్పిన మాట వినేవారు. శిష్యులంటే ఎవరు? గురువు అడుగు జాడల్లో నడిచిన వారు. శిష్యులంటే ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే కిచ్చియన్స్ కులం పేరు చెప్పుకోబడుతుందని కిట్టియన్ అనేవాళ్ళు కాదు. ఆడికి వచ్చే లోపల ఏ కులం అంటే క్రిస్టియన్ అండి, ఎంత బాగా చెప్తారో. ఏ కులం చెప్పుకోకూడదు? దేవుని దగ్గరికి వచ్చి మాత్రం ఆ క్రిస్టియానిటీ ఏమైందో ఏమో తెలియదు, అర్థం కాదు. సిగ్గుచేటు. కనుక మూలవాక్యం మరొకసారి చదవక ముగిస్తున్నాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వారి అన్నిటినీ కనుగొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈరోజు మీతో నేను చెప్పి తిని ఈ శబ్ద తరంగాలారా విన్నట్టున్న వారితో చెప్పి తిని దేవుడు మనతో చెప్పే మనం విన్నాం.
ఇప్పుడన్నా చెప్పినట్లు నడుచుకుందాం. అప్పుడు ఆయన తోడు మనకుంటుంది. మనం శిష్యులుగా ఉన్నాం, ఇతరులను శిష్యులుగా తయారు చేద్దాం. మతాలు మార్చనక్కర్లేదు, కులాలను మార్చనక్కర్లేదు. మనుషుల మధ్య విభేదాలు పెట్టి చంపుకోవడానికి నాకు అసలు అంతకంటే అక్కర్లేదు. దేవుని కొరకు శిష్యులుగా మనం మారదాం, శిష్యులుగా తయారు చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అటు శిష్యులు ఎలాగుంటారంటే అలాగంటే శిష్యులకు ఉండవలసిన క్వాలిటీస్ కూడా చెప్పాడు దేవుడు. ఇదిగో మీరు ధైర్యంగా నా కొరకు బ్రతుకుతారు, మీరు